నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు. అయితే తాజా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే తల్లి. బాగున్నారా? బాగున్నా బిడ్డ. మీ హెల్త్ అది ఎలా ఉంది? పర్వాలేదు. సార్, అయితే చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏంటి మరి పరిస్థితి? ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, ముట్టడిలు చేస్తున్నారు. సో పోలీసులు వాళ్ళు వీళ్ళు అని కూడా చూడకుండా అందరినీ అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. అసలు ఏంటి ఈ పరిస్థితులకి కారణాలు ఏంటి? బాధాకరం. ఒక సిద్ధాంతం, ఒక ఆలోచన విధానం, వ్యవస్థ పట్ల ఒక ఆలోచన విధానం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటమే వీటన్నిటికి కారణం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక సిద్ధాంతం అంటూ లేదు, ఒక ఆలోచన విధానం లేదు, ఒక రాజకీయ పరిపక్వత లేదు, మెచ్యూరిటీ రాలేదు. కేవలం రాజకీయాల్ని వ్యాపారంగా చూసే వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటం ప్రజలు చేసుకున్నటువంటి మరి ఒక కర్మ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి ఇవాళ ఏంటంటే నిరుద్యోగ యువకులు రోడ్డు మీద 6 నెలలే బయటకు వచ్చి 6 నెలల కింద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఇల్లు తిరిగి వాడవాడ తిరిగి 30 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ బంధువులకు చెప్పి సుమారుగా 1 కోటి ఓట్లు వాళ్ళే ఇచ్చారు. మార్పు కావాలనే దాని మీద ప్రభుత్వం మారాలని మార్చుకున్న తెల్లారే మరిగా పదవులు అనుభవించి కుర్చీలో కూర్చునేటువంటి వ్యక్తులు ఆ విధంగా కంచెలేసి కొట్టడం, ముండ్ల కంచెలేసి కొట్టడం మరి ఎంత బాధాకరమో. చూడకుండా ఆడోళ్ళు అనకుండా చూడకుండా అరెస్ట్ చేయటం, ముళ్ళ కంచెలేసి కొట్టడం, మరి ఇది వాళ్ళ ఉసురు పోసుకోవటమే కదా. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిస్తారు కదా, అరే మా పిల్లలు చెప్తే ఓట్లు వేసినామయ్యా, కానీ వాళ్ళ మా పిల్లల్ని ఈ రకంగా కొట్టి చంపుతున్నారని వాళ్ళు చెప్పిస్తారు కదా. దానివల్ల రేవంత్ రెడ్డి గారికి ఏం మేలు జరుగుతుందో నాకు అర్థం కాదు. కానీ ఆయన కనీసం ఒక త్రిసభ్య కమిటీ వేసి ఆ సమస్య పరిష్కరించలేని సమస్యలు కూడా కాదు. ఆల్మోస్ట్ 20 రోజుల నుంచి నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, ముట్టడిలు చేస్తున్నారు. ప్రతి ఒక్క మీడియా ద్వారాగా వాళ్ళ సమస్యల్ని బయటకు చెప్తున్నారు, రిక్వెస్ట్లు కూడా చేసుకుంటున్నారు. బట్ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీని మీద స్పందించకపోవడం గురించి మీరు ఏం చెప్తారు? అదే అంటున్నా, బాధ్యత లేనటువంటి నాయకత్వం. బాధ్యత ఉన్నోడు ఎవడైనా చీమ చిట్టుకుమంటే కూడా మాట్లాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. కానీ బాధ్యత లేనటువంటి నాయకత్వం ఉన్నది కాబట్టి, అది కూడా రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ పరిణామాలు, ఈ రకమైన పరిస్థితులు వచ్చినాయి. ఉదాహరణకి ఇప్పుడు మన జడ్సన్ అంటే ఆయన ఆమె నిరాహార దీక్ష చేస్తున్నాడు. నిన్న వెళ్ళాను కూడా, వెళ్ళి కలిశాను నేను. చాలా బాధాకరం. ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పాపం, ఆయన నడవలేడు. మరి అటువంటి వ్యక్తి 4 రోజుల నుంచి ఆమె నిరాహార దీక్ష చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు? గడిగొస్తురా? దేనికోసం ఆయన పని చేస్తున్నట్టు? అదే మరి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక దళితుడు మాకెదురు మాట్లాడేది ఏంటి అనేటువంటి నియంతృత్వం, ఫ్యూడల్ విధానం ఇలా అమలు చేస్తున్న 100% నియంత ఇలా పరిపాలన కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కారణమే జడ్సన్ బయటికి పంపించారు. అదేవిధంగా ఆయన ఆమరణ దీక్ష అయితే పలకరించిన వాళ్ళు లేడు. మరి ఆయనకేమన్నా అయితే మాత్రం పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిది అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా బాధాకరం అండి. మనకేమైనా శత్రువులు అనండి వాళ్ళు యువకులు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది నువ్వు. నిరుద్యోగులకి సుమారుగా నిరుద్యోగ భృతి ఇస్తాను 4,000 ఇస్తానని చెప్పింది నువ్వు. మరి ఏమైపోయింది? ఉన్న ఉద్యోగాలు కూడా ఇవ్వటం లేదంటే ఎవరి కోసం ఆ ఉద్యోగాలు అట్ట కట్టబెట్టారు మీరు? అంటే పేదవాడు ఉద్యోగం చేసి మంచిగా బతడనే కదా నీకున్న ఆలోచన. అది నియంత ఆలోచన ఎట్లా ఉంటుందంటే, పేదవాడు ఎవడు బతకొద్దు ఈ రాష్ట్రంలో ఏ వర్గాల వాడు బతకొద్దు. అందుకే ఇవాళ రాజకీయంగా కూడా తొక్కేస్తున్నాడు. మన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూశారు, ఒక్క వ్యక్తి కూడా బీసీకి టికెట్ లేదు. 7 సీట్లు ఉంటే 7 సీట్లు జనరల్ సీట్లు ఉంటే ఆయన కులానికే ఇచ్చుకున్నాడు. ఒక కాలంలో రెడ్డి కాంగ్రెస్ ఉండే, ఆ పద్ధతిలోనే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా మాదిగలు 80 లక్షల మంది ఉంటే ఒక్కరికొక్క సీట్ ఇవ్వలేదు, ఎంత మొత్తుకున్నా కూడా. అదేవిధంగా బీసీలకు గౌడ్స్ ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, గొల్ల కుర్మలు ఉన్నారు, లేదంటే మున్నూరు కాపులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. 94 కులాలు ఉన్నాయి. ఎవరికో ఒక సీట్ ఇవ్వచ్చు కదా. పార్లమెంటు పోయేటువంటి అర్హత బీసీలకు లేదా?
ఒక్క రెడ్డి కులస్తులకే ఉందా? అది కూడా రిచ్, పేదరెడ్డి కూడా కాదు. పార్టీ కోసం పనిచేసే ఒక రెడ్డికి ఇస్తే కూడా సంతోషమే. అంటే వరంగల్ కానీ నుంచి ఇవాళ శ్రీహరి వాళ్ళ మొత్తంగా కూతురికి ఇచ్చారు మొత్తంగా సీట్లన్నీ కూడా నిన్నగాక మొన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళను గంటల మీద పార్టీలోకి తీసుకొని టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటే వాళ్ళు బాగా డబ్బు ఉన్నోళ్ళు. డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు రేవంత్ రెడ్డి గారిని చెప్పడానికి అది నిదర్శనం. కాబట్టి ఇవాళ ఎవరికి ఈ రాష్ట్రంలో స్థానం లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎట్లా రోజులు గడుస్తాయో నాకు తెలియదు, కానీ మొత్తంగానైతే ఒక నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. నిన్న మరి బిగినింగ్ అనుకుంటా కంచెలేసి కొట్టడం అవును. ఈయన మొదలైంది. ఆడోళ్ళని కూడా చూడండి. ఆడవాళ్ళు అనేది కూడా చూడకుండా కొట్టినటువంటి పరిస్థితిగా మనం గమనిస్తున్నాం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. పార్టీ బతకాలనేది నా కోరిక. వాస్తవంగా చెప్పాలంటే నేను ఏదో పార్టీ మారటానికో ఇంకోటో కూడా కాదు, కానీ ఆయన చేసే ప్రయత్నం, ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యలు, ఇంటర్వ్యూ ఇస్తే వచ్చి మాట్లాడదామంటే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం, నా 6 గంటల సేపు నన్ను బయట కూర్చుండబెట్టి కనీసం మాట్లాడలేదు ఆయన, విన్నారా? కాబట్టి ఇలా దీని అర్థం ఏంటంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే అభిప్రాయం. కాబట్టి ఒక విలువలు లేనటువంటి వ్యక్తి, రాజకీయ మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తి ఇవాళ ఒక ముఖ్యమంత్రి కావటమే ఇవాళ పాపంగా పరిణమించింది. ఇవాళ ప్రజలు చేసుకున్నటువంటి పాపంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. రైట్ సార్. అయితే మరొక విషయానికి వస్తాం. క్యాబినెట్ విస్తరణ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే సగానికి సగం రోజులు ఢిల్లీలోనే ఉన్నాడు ముఖ్యమంత్రి. దీని గురించి అసలు మీరు ఏం చెప్తారు? ఆయనకి బాధ్యత లేదండి. ఆయన బాధ్యత ఏంటంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలి. నేను తిడితే ముఖ్యమంత్రి అయ్యా, ఏమే మరి కాలక్షేమం అనేటువంటిది కొడితే 10 ఏళ్ళు ఉంటారా అని అనుకుంటున్నాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు అన్నట్టు తిడితే ముఖ్యమంత్రి అయ్యారు, కొడితే 10 ఏళ్ళు ఉంటా అనేటువంటి అభిప్రాయం కిందనే రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇవాళ ఢిల్లీకి ఇన్నిసార్లు పోవటం అంటే ఆయన అసమర్థతకు నిదర్శనం. రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అంటే అట్లా పోలేదు ఆయన. కానీ ఇవాళ వారానికి 3 రోజులు కాదు, మొన్న 5 రోజులు ఉన్నాడు. కాబట్టి ఆయన ఎంతసేపు ఢిల్లీకి పోయి ఢిల్లీ పెద్దలను ఏదో విధంగా మిస్గైడ్ చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్న పాపం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కలగంటే ఈయన ఏ 15-16 సీట్లు వస్తాయని వాళ్ళు ఊహిస్తే ఇక్కడ 8 సీట్లు పడిపోయాడు. కాబట్టి దాని మీద రెఫరెండానికి అని చెప్పాడు ఆయన. ఆయన నిలబడ్డ బాధ్యత వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి పోయింది. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి కోడంగల్ నియోజకవర్గం మహబూబ్నగర్ పోయింది. ఇక మరి ఏ రకంగా ఆయనకు కొనసాగడానికి అర్హత ఉందండి? నైతిక ఉన్న విలువ ఎవడు కూడా రాజకీయాల్లో కొనసాగలు వెంటనే రాజీనామా చేస్తారు. ఆయన రెఫరెండం అన్నాడు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి. అయినా దాన్ని సమర్థించుకుంటుండంటే మనం మాట్లాడుతాం చెప్పండి? విలువ అనేది ఒకటి ఇస్తే వచ్చేది కాదు. విలువ అనేది తన వ్యక్తిగతంగా తనకున్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇలా విలువలు లేని మనిషి అనేది మనకు క్లియర్గా కనపడదు. దాన్ని కూడా 8కి కూడా సమర్థించుకుంటున్నాయి. ఏదో బీఆర్ఎస్ లోట్లేసారు. అరే పిచ్చి మనిషి, ఏ బీఆర్ఎస్ అన్న కామెంట్ కూడా చేస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇదంతా చేతగానోడు మాట్లాడే మాటలు. ఒక చేతగాని వ్యక్తి రాజకీయంగా తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప మరొకటి కాదు. బీఆర్ఎస్ వాడు మేము గెలవలేకపోతే మరి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ ఓట్లు తీసుకుపోయి వీళ్ళకెందుకు ఇస్తాడు బీజేపీలకు? ఆయన కూతుర్నే తీసుకుపోయి జైల్లో ఉంచితే బీజేపీలోకి ఎందుకు కొట్టేస్తారు? మనం అనుకుందాం చేసేప్పటికి. అవసరమా ఒక పొలిటికల్ పార్టీ ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటారా? ఎవరు తీసుకోరు, అది తప్పది. కాబట్టి ఈయన చేతగానితనాన్ని తప్పిపుచ్చుకునేందుకే ఈ మాటలు మాట్లాడుతుంది తప్ప మరొకటి కాదు. చేతగాని ముఖ్యమంత్రి అనేది క్లారిటీ వచ్చింది. ప్రజలు కూడా 6 నెలల్లో ఇంత ఘోరంగా విఫలమైనటువంటి ముఖ్యమంత్రి ఎవడూ లేడు. నేను ఒక 10 మంది ముఖ్యమంత్రులను చూసా, బట్ ఇంత ఘోరంగా విఫలమైనటువంటి వ్యక్తి ఎవరు లేరు. అతను పోకిరి మనిషిలాగా కనపడుతుండే తప్ప ముఖ్యమంత్రిలాగా కనపడతలేడు. అది నాకు ఆయనకు చూడమ్మా, పార్టీలో చేరిండొచ్చు ఆయన, కానీ నేను 82 నుంచి ఉన్నా. నేను విన్నరా? విషయం ఏంటంటే పార్టీ నుంచి వచ్చినా రాకపోయినా మనిషి గుణం ఏంటంటే బ్లాక్మెయిల్ చేసి బతికే గుణమైనది.
మీరు కావాలంటే చూడండి. ఏమీ లేనోడు కొన్ని వందల కోట్లు సంపాదించాడు ముఖ్యమంత్రి కాకముందే. ఏం పని చేశాడంటే బ్లాక్మెయిల్. మరి బ్లాక్మెయిల్తో ముఖ్యమంత్రి అయినోడు ఇప్పుడు ఆయన చేతికి అధికారం వచ్చింది కాబట్టి అన్ని భూములు ఆయన రాసేసుకుంటుండట. ఈ హైరైజింగ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అన్ని అపార్ట్మెంట్లలో ఆయన షేరింగ్, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు అన్నీ చేసుకుంటున్నారు. ఆస్తి సంపాదించుకో, వరల్డ్లో రిచెస్ట్ మ్యాన్ కావాలనేది రేవంత్ రెడ్డి కోరిక. ఎవడే ఆగలేకపోతే ఆయనకేముంది, నేను ఇంతకుముందు చెప్పా లీజుకు తీసుకుంటాను. కాబట్టి పార్టీ ఏమైపోయినా ఆయనకు అక్కర్లేదు, కార్యకర్తలు ఏమైపోయినా ఆయనకు అక్కర్లేదు. ఎవడి రాష్ట్రంలో ఏ బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ ఎవడు హ్యాపీగా లేరు. ఈ గవర్నమెంట్లో మాదిగోడు మంత్రి లేడు, మైనార్టీ మంత్రి లేడు. ఒక మాట చెప్తా మీకు, ఏం ఉంటే మాత్రం ఒకరొకరే ఉండాలా, ఇద్దరిద్దరు ఉండొద్దా? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు నిన్నటికి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో కూడా ఇప్పటి వరకు హోంశాఖ కానివ్వండి, విద్యాశాఖ కానివ్వండి, ఆయన కిందే పెట్టుకున్నారు. అసలు దానికి కారణం ఏమై ఉంటుందంటారు? అదొక నియంత వాతావరణం అమ్మ. దానికి వేరే ఏమని చెప్తాం, దానికి ఒక నియంత పరిపాలన. నేను ఏదనుకుంటే అది అవుతుంది, నన్ను ఎవడేం చేస్తాడు, కాబట్టి నేను కోరుకున్నట్టు జరగాలి, నా మాటే ఫైనల్ అనేది ఉంది కనబడుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇవాళ మంత్రి పదవులన్నీ తన దగ్గర పెట్టుకోవటం అంటే అన్డెమోక్రటిక్ అన్నట్టు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్య వాది అయితే అట్లా పెట్టుకోడు ఆయన. నీలాగా అందరు గెలిచారు కదా ఎమ్మెల్యేలు, ఇవ్వచ్చు కదా. ఒక మాదిగా కులానికి ఇంకొక సీట్ ఇవ్వచ్చు, మైనారిటీస్ అయితే లేనిలేడు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, బీసీలలో కూడా పాపం వాళ్ళ సంఖ్య చాలా పెద్దగా ఉండదు, వాళ్ళకి ఇవ్వచ్చు. కాబట్టి పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు ఎక్కడ ఇవ్వవలసి వస్తుందో అని ఆ పదవులన్నీ తన దగ్గర పెట్టుకున్నాడు తప్ప మరొకటి. భ్రష్టుతనం ఉందంట చూడు, ఎవరిని ఓర్వనితనం. ఆ ఇచ్చిన మంత్రి పదవులు కూడా హైకమాండ్ వాళ్ళు ఒత్తిడి చేసి ఇచ్చినవి తప్ప ఆయన ఇచ్చింది కాదు. ఉదాహరణకి బట్టి విక్రమార్క అవునన్నా కాదన్నా మా దళితుడు. మరి చంద్రబాబు నాయుడు గారేమో పవన్ ఫోటో డిప్యూటీ సీఎం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టమని చెప్పారు. మరి ఈయనేమో మరి ఆ రకమైన నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయాడు? ఆయన పేరు కూడా ఎక్కడ పెట్టడం లేదు. కాబట్టి మీ ఛానల్ ద్వారా నేనేం చెప్తున్నా అంటే, ఇప్పటికైనా ఏం మాత్రం నీకు తెలివి ఉన్నా, విచక్షణ ఉన్నా, అవమానపరచకు, దళితుల్ని అవమానపరచొద్దు. కాబట్టి ఫోటో ఒక్క నిమిషం అమ్మా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేసిండో అదే రకంగా ప్రభుత్వం జీవోని ఇష్యూ చేసి అన్ని కార్యాలలో బట్టి విక్రమార్క యొక్క ఫోటో కూడా ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నా ఒక దళితుడిగా. రైట్, మీరైతే ఫొటోస్ వరకు వెళ్ళారు. అయితే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి జస్ట్ ఒక 1 month తర్వాత ఫ్లెక్సీస్ లో డిప్యూటీ సీఎం గారి ఫొటోస్ కూడా తీసేయడం కూడా జరిగింది. మరి దాన్ని ఎలా చూస్తారు? అదే తప్పు కదమ్మా. ఫ్లెక్సీస్ లోనే దిక్కు లేదు, ఇంకా ఆఫీసెస్ లో ఫొటోస్ కూడా పెడతారని మీరు అనుకుంటున్నారా? లే పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అవతల నేను చూసాను, నేర్చుకోమనేది నేను చెప్పేటువంటి విషయం. అంటే మీరు డిమాండ్ చేసిన వాళ్ళు చేస్తారని మీరు అనుకుంటున్నారు? చెయ్యపోతే కాలగర్భంలో కలిసిపోతారు కదా, అందరూ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఎట్లా ఉంది పరిపాలన, ఇక్కడ ఎట్లా ఉందో గమనిస్తలేరంటవా? అక్కడ పెన్షన్లు 7,000 కూడా ఇవ్వగలిగిందంటే ఈయన పాతకాలం 2,000 ఇవ్వట్లేదంటే జనం ఏం ఆలోచిస్తారు? మాట మనం అనుకుందాం. అక్కడ ఇసుక మొత్తం ఫ్రీగా చేసుకోమంటే ఇక్కడ అమ్ముకొని తింటుంటే, ఇక్కడ దందాలు చేస్తూ ఉంటే, ఇసుక దందా చేస్తూ ఉంటే జనం ఏమనుకుంటారు? కనీసం సిగ్గుండాలి కదా, ఆలోచన చేసే విధానం ముందుకు రావాలి కదా. ఎందుకు రావటం లేదు అంటే, మేము ఏదైనా చేయగలుగుతాం, ఉన్నన్ని రోజులు పంచక తింటాం, ఈ రాష్ట్రాన్ని కొల్లగొడతామనేటువంటి అభిప్రాయం తప్ప మరొకటి లేదు. పేదలకు న్యాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి లేదు. త్వరలో రైతు రుణమాఫీ చేస్తారని అంటున్నారు. అయితే నిన్న కాకపోయినా ప్రజావాణికి ఒక రైతు పురుగుల మందు తీసుకొచ్చి అక్కడ తాగుతాను అని చెప్పేసి ఆయన డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు అంటే రుణమాఫీలు చేస్తామని చెప్తున్నారు, ఓ పక్క నుంచి కరెంటు కూడా సరిగ్గా ఉండట్లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు కదా. అసలు రైతుల పట్ల రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి అస్సలు లేదు. ఇప్పుడు 4 రోజులు కాలేదు, ఇప్పుడు గత 2-3 నెలల నుంచి కరెంటు పోతూనే ఉన్నది. బట్ కరెంటు పోతున్నదని చెప్తే కూడా వినే నాదులు లేడు కదా. అవతల కరెంటు చంద్రశేఖరరావు అవునన్నా కాదన్నా 24 గంటలు కరెంటు ఇచ్చిండనే పేరు అయితే ప్రజలలో ఉంది.
అరే ఆయన చేశాడు, ఈయన ఎందుకు చేయలేకపోతున్నాడు, ఈయనకంటే ఆయనే నయమనే పరిస్థితి కూడా రావచ్చు కదా. కాబట్టి ఎందుకు బుద్ధి లేని పనులు చేస్తున్నారో మనకు అర్థం కాదు. కరెంట్ రావటం లేదు, పెన్షన్ ఇవ్వడం లేదు, దళిత బంధు ఇవ్వటం లేదు, రైతు బంధు ఇవ్వటం లేదు. 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా 100% అమలు అయ్యింది లేదు. స్కూటర్లు మెయిన్గా నిరుద్యోగ భృతి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మళ్ళొకసారి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. మొన్న ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఆయనవి కావు, అవి గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలు, ఈయనకు సంబంధం లేదు అవి. కానీ ఈయన ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పటిదాకా. కాబట్టి రేవంత్ రెడ్డి అనేవాడు ఈ 7 నెలల కాలంలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చెయ్యటం లేదు అనే అనుమానం వచ్చే ప్రజలు నిన్న వాత పెట్టారు పార్లమెంట్ ఎన్నికలు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి చాలా దెబ్బ తాకింది. ఈయన వల్ల ఆయన ఎదుగుదల దెబ్బతిన్నది. 16 సీట్లు వస్తాయి అనుకున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు ఇంత పొడుగు అంత పొడుగు అనుకోండి, ఏవి 8 వచ్చినాయి కదా అన్నాడంట ఆయన. రాహుల్ సోనియా గాంధీ గారు కూడా ఐ ఎక్స్పెక్టెడ్ ఏ లాట్, 16 సీట్లు వస్తాయి అనుకుంటే 8 వచ్చినాయి, ఏంటి దీని కథ అనేది వాళ్ళు ఆరాధిస్తున్నారు, అడుగుతున్నారు కూడా అందరినీ. అది జరుగుతున్నటువంటి విషయం. రైట్ సార్. అయితే చంద్రబాబు నాయుడు గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా పొంతన ఉందని నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఆయనకు సంబంధం లేదు, కంపారిజన్ లేదు. ఆయన ప్రజలందరినీ కలిసి వాళ్ళ ఆలోచన తగ్గట్టు నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి. అది ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది ఆయన నాయకత్వంలో. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, పేద ప్రజలు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం ఉన్నట్టమ్మా. ఒక్క రేవంత్ రెడ్డి బాగుంటే ప్రజాస్వామ్యం ఉన్నట్ట? ఎవడన్నా ఇస్తాడండి? ఎంత మూర్ఖుడు కూడా. 10 మంది ముఖ్యమంత్రులు చూసా, మొత్తంగా ఒక కులానికి అంటగడుతున్నాడు. మన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు, మొత్తం కూడా ఆయన కులానికే ఇచ్చుకుంటున్నాడు. ఎంతవరకు న్యాయం ఇది? మీతో అంత మనుషులు గారా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు పరిపాలన అట్లా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని పాటించే వ్యక్తి, ఖచ్చితంగా అందరికి మేలయ్యేటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తారు. ఇద్దరు ఒకటే. చంద్రబాబు నాయుడు గురువు అయితే శిష్యుడు అని అంటే ఆ మాట అన్నవాడిని గుడి మీద వాత పెడతా అన్న వర్డ్ కూడా యూజ్ చేస్తారు. సో దాని గురించి అంటే ఇప్పుడు అమ్మ ఒక మూర్ఖుడు రేవంత్ రెడ్డి అని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇప్పుడు ఒక సీఎం స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు నా గురువు అని అంటే అన్నోని ముడ్డి మిద్దంతా అంటే నువ్వు ఎవరి ముడ్డి మిద్దంతా అన్నట్టు లెక్క మాట. ఎవడన్నా ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉన్నాడు ఈ పదాలు వాడొచ్చా? ఎంత దురదృష్టకరం అమ్మ, ఎంత బాధాకరం. వినవా? ఒక బిగ్ న్యూస్ ఏది మన ఎన్టీవీలో అనుకుంటా, ఎన్టీవీలో నా గురువు అంటే అన్నోని ముడ్డి మిద్దంతా అంటే ఎవరి ముడ్డి మిద్దంతవు? ఎవరిని అన్నట్ట మాట? ప్రజలను అన్నట్ట? చంద్రబాబు నాయుడు గారిని అన్నట్ట? ఎవరిని అన్నట్టు? ఇది ఎంతవరకు సమంజసం? ఇటువంటి దుర్మార్గమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి విధానం ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఉండడు. ఏమి గురువు అయితే తప్పేంది? గురువు అయితే తప్పేంది? నీ వల్ల, ఆయన వల్లనే కదా నువ్వు ఇంత దూరం వచ్చినావు. ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవడని ఇట్లా మాట్లాడతాడా? దాన్ని అవును నా గురువే, కానీ వాళ్ళ బాధ్యతలలో ఉన్నాం, ఎవరి బాధ్యత వాళ్ళకు ఉంది అనే మాట చెప్పొచ్చు కదా. ఎట్లయితాడు సమకాలకుడు? ఆయన 74 ఏళ్ళు ఉండు, ఈయన 50 ఏళ్ళు ఉండో మరి లేడో. ఈయనవా ఎట్లా సమకాలికుడు అవుతాడు? రెండోది, ఆయనతో కలిసి ఏమన్నా పనిచేసిండా? మంత్రులుగా పనిచేసిండా? లేకపోతే దేనికి పనిచేసిండు ఈయన? ఆఫ్టర్ ఆల్ ఆయన టికెట్ ఇస్తే ఎమ్మెల్యే గెలిచినవాడు నువ్వు, అంతే తప్ప నువ్వెట్లా సమకాలికుడు అవుతావు? ఆ పదం వాడటానికి కనీసం బుద్ధి ఉండాలి ఆయనకి. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడటం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కలవబోతున్నారు. సో దాని గురించి అంటే దాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు రాష్ట్రాలు వేరు కదా, తెలంగాణ ఆంధ్రే. కానీ తెలంగాణ అభివృద్ధి చేసే దాంట్లో ఆయన పాత్ర చాలా ఉంది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు దయ వల్ల పుట్టినటువంటి ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలంగాణను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు ఆయన. ఆయనకు కూడా బాధ్యత ఉంది తెలంగాణ పట్ల. కాబట్టి ఆంధ్రతో పాటు తెలంగాణను కూడా అన్ని రంగాల్లో బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. కాబట్టి
ఈయన రేవంత్ రెడ్డి కోసమే ఆయన ఏదో ఆయన కోసమే మాట్లాడుకునే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా తెలంగాణ విషయంలో తెలంగాణ కూడా న్యాయం జరగాలి, ఆంధ్రకు రావాల్సింది ఆంధ్రకు రావాలని మాట్లాడే వ్యక్తి తప్ప ఆయన స్వార్థం కోసం మాట్లాడే వ్యక్తి అయితే కాదు చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆంధ్రలో అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించి ముఖ్యంగా ఆ రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలనేది ఆయన కోరిక. అది తప్పకుండా ఆయన చేయగలుగుతాడు. ఆయన దాంట్లో ఏ ఇబ్బంది లేదు. ఆయన అదృష్టం కొద్దీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచాడు. కూటమి కూడా అందరూ కలిసి బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆయన అనుకున్న పనులన్నీ చేయడానికి స్కోప్ ఉంది, చేస్తాడు. ఆయన కమిట్మెంట్ ఉంది. క్యాంపెయినింగ్ స్టైల్లోని రేవంత్ రెడ్డి పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టాలి, చెప్పులతో కొట్టాలి, ఉరిదీయాలి నడి రోడ్డు మీద, అసలు దీని మీద ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పేసి అని చాలా భారీ ఎత్తున కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను కానివ్వండి, లీడర్స్ని కానివ్వండి, పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు జనం అయితే తూ అని ఉంచుతున్నారు. ఆయన మాటలు మాట్లాడిన దానికి చేస్తున్న చేష్టలకు అసలు జనం అయితే చీకొడుతున్న పరిస్థితి అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా సహించరు, మంచిది కాదు. అసలు ఆ పోయే వాళ్ళు ఎందుకు పోతున్నారు? రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బతకదు. రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్, సోనియా గాంధీ కాంగ్రెస్ అయితే బతదే తప్ప రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అయితే కాంగ్రెస్ పార్టీ కూడా బతికే పరిస్థితి లేదు. అటువంటిప్పుడు ఎందుకు పోతున్నారు నాకు అర్థం కాదు. కారణం ఏంటంటే వాళ్ళ బిజినెస్లు కాపాడుకోవడానికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి తన పదవి ఆడబోతుందో అని ఆయన ఉలిక్కిపడి ఈ రకమైనటువంటి దుర్మార్గానికి ఒడిగడుతుండే తప్ప మరొకటి కాదు. రేవంత్ రెడ్డిని దించాలని ఎవరికి లేదు వాస్తవంగా. కానీ ఆయన చేసిండు కాబట్టి నేను చేస్తాను. ఆయన చేసిండు తప్పని అందరు అన్నారు. మళ్ళీ నువ్వెట్లా దాన్ని సమర్థిస్తావు? రాళ్లతో కొట్టు అన్నావు కదా, మరి దీన్ని ఏమని చెప్తాడు రేవంత్ రెడ్డి గారు? చెప్పాలి దీనికి సమాధానం. ఎంతసేపు ఆయన చేసిండు కాబట్టి నేను చేస్తున్నా అంటాడు. ఏమన్నా మనిషేనా? మొన్న ఓయూ విద్యార్థులే చెప్పారు, అన్నారు ఈ మాట, నిన్నే రాళ్లతో కొట్టాలి, నువ్వు పార్టీలు మారుస్తున్నావు కదా. తప్పకుండా కొడతారు కూడా. కొట్టకుండా ఎందుకుంటారు? ఖచ్చితంగా ప్రజలు, యువకులు, ఉత్సాహవంతులు, ముఖ్యంగా తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు చనిపోతే తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావటం వల్ల మీరు ముఖ్యమంత్రి అయి తులతూగుతున్నారు కదా. ఈ 1200 మంది బిడ్డల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? మానవత్వం ఉందా అసలు? 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చింటే రేవంత్ రెడ్డి మునగాడు అనేవాళ్ళు. మనం అనుకుందాం. అసలు తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇక ఈయన నాయకత్వంలో ఉన్న ఉద్యోగాలు పోతాయి. ఇక నిధులైతే ఈయన సెంట్రల్ గవర్నమెంట్ తోని ట్యాకిల్ చేయలేడు, తేలేడు. నాకు తెలిసినంత వరకు ఆ మోడీతోని కూడా నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తాను చెప్పు వస్తున్నట్టు నేను అనుకుంటున్నా. ఈయనకేమి నిశ్చలమైనటువంటి ఒక నిర్ణయం ఉండదు కదా. ఖచ్చితంగా ఆయన సొంతం కోసమే మాట్లాడుకుంటాడు తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం అయితే ఆయన మాట్లాడడం అనేది నాకున్నటువంటి అభిప్రాయం. తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుల్లో పోసుకోపోతుంది అని అంటున్నారు. పోసుకుంటే మంచిదే కదండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ పోటీ చేస్తుంది అని కూడా అంటున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? నేను ఒక మాట చెప్పనా, ఆ పార్టీ ప్రజల్లో ఉంది. దురదృష్టం కొంత గ్యాప్ వచ్చింది. ఖచ్చితంగా ఆ పార్టీ ప్రజల్లో ఉంది. ప్రజలు ఆల్టర్నేటివ్గా ఉంటే జనం ఏది మంచిదో ఖచ్చితంగా నిర్ణయం చేసుకుంటారు కదా. కాబట్టి మరి వింటున్నా నేను కూడా కూటమి ఇక్కడ పనిచేస్తుంది అనేటువంటి అభిప్రాయం చెప్తా ఉన్నారు. ఉంటే మంచిదే కదా, తప్పకుండా మంచిదే. ఒకవేళ కూటమి ఇక్కడికి వస్తే మీరు ఏమైనా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారా? నేను ఒక మాట చెప్పనా, అదంతా తర్వాత. మొదట వాళ్ళు నిర్ణయానికి రాదు ఇక్కడ. నిర్ణయానికి వచ్చి పార్టీ అధిష్టానం ఏం ఆలోచిస్తుందో మనకు తెలవాలి కదా. మనకేం తెలియకముందు మనం ఎందుకు కామెంట్ చేయాలి దాని గురించి? కానీ ఉంటే మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది మోత్కుపల్లి నరసింహ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మనకు